యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. మేడం పాలఘాట్కి వచ్చాం. పాలఘాట్ నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది, చెప్పండి. అక్కడ పాలక్కాడ్లో ఎట్లా అంటారంటే బాగా ఫస్ట్ ఇట్లా నేను ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అది సడన్గా ఒకళ్ళు ఏడ్చుకుంటూ వచ్చారనమాట. ఏడ్చుకుంటూ వస్తే ఏమైందంటే మా అమ్మాయి చచ్చిపోయింది అని అన్నారు. చచ్చిపోయింది ఎందువలన ఏంటి అని చెప్పి వాళ్ళని అడుగుతుంటే అది బేసికలీ ఆ రోజుల్లో ఇప్పుడు ఐపీసీ ఉన్నప్పుడు 498 306 అని అంటాం అనమాట. డౌరీ హెరాస్మెంట్, అబెట్మెంట్ టు సూసైడ్ అనమాట. మీకు అన్ని సెక్షన్స్ కూడా బాగా ఇప్పుడు బిఎన్ఎస్ కూడా అట్లా నేర్చేసుకుని ఉంటారు మీరు. ఇంకా రాలేదండి ఇంకా చెప్పండి. అయితే వెళ్ళినప్పుడు అది ఏంటంటే 498 306 అంటే అది బేసికలీ ఏఎస్పీ కేసు అనమాట. కంపల్సరీగా ఏఎస్పీ ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయింది అప్పటికి 4 ఏళ్ళు అయింది. అయితే 304B వస్తుంది కదా డౌరీ. 304B అంటే ఆ డౌరీ ఉందో లేదో మాకు తెలియదు అప్పటికి. డౌరీ ఉంటే 304B. 498 అంటే దేని వల్ల డౌరీ కాకపోయినా మామూలు డ్రింకింగ్ బీటింగ్ అప్ అయినా సరే 306 అనమాట. సో 498 306 కేసు, 306 అబెట్మెంట్ ఆఫ్ సూసైడ్, 304B డౌరీ. అయితే మరి ఇది నా కేసే కదా అని చెప్పి నేనే ఎఫ్ఐఆర్ రాస్తానని వాళ్ళు వచ్చి ఏం పర్వాలేదు మేడం మేము రాసిస్తాం, మీరేం భయపడదు మేము రాస్తాం అంటే కాదు కదా నేను నేర్చుకోవాలి అని చెప్పి నేను రాశాను. అదే అట్లా సొంతగా రాయటం అనేది చాలా ముఖ్యం అండి. ఎందుకంటే మనం ఇంకోటి రాసింది మనం సంతకం పెట్టామనుకోండి అది మొత్తం మనకి అసలు తెలియవు. అవన్నీ మామూలుగా చదివిన తర్వాత అర్థమవుతుంది కానీ దీంట్లో ఏం మెళుకలు ఉంటాయి, ఎలా రాయాలి, ఇవన్నీ కూడా నెమ్మదిగా అఫ్కోర్స్ వాళ్ళు 15 నిమిషాల్లో రాయగలిగింది నేను 2 గంటలు చెప్పి రాశాను. రాసి ఇంకా మేము పైకి అది ఒక కొండ మీదకి ఎక్కెళ్ళాలన్నమాట. ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాం. అక్కడికి వెళ్తే ఇంకా అమ్మాయి పాపం హ్యాంగింగ్లో ఉందన్నమాట. ఇది ఫస్ట్ టైం నాకు ఇప్పుడు ఇట్లా ట్రైనింగ్లో ఒకసారి మమ్మల్ని పోస్ట్ మార్టం తీసుకెళ్తారు, అదే ఇంకా చాలా భీకరమైన ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం ఇట్లా ఒక అమ్మాయి పాపం అట్లా కట్టేసి ఉంది, ఆమె హ్యాంగ్ చేస్తూ ఉంది. ఇంకా ఆ శవాన్ని అనేది మేము కిందకి దించాలి, కిందకి దించి ఇంకా ఇన్క్వెస్ట్ అవి చేయాలి. ఇన్క్వెస్ట్ చేయటం కూడా ఇంకా ఒక పాపం ఆ డిగ్నిటీ అంతా పోతుంది కదండి. ఇదంతా అయిన తర్వాత ఇంకా ఎన్ని చూసుకుని ఇది వచ్చిన తర్వాత ఇంకా ఆ ఎవిడెన్స్ తీసుకుంటూ కూడా సొసైటీలో ఎట్లా అనేది నాకు అర్థమైంది అనమాట. ఇప్పుడు మేము పేరెంట్స్ అయితే హస్బెండ్ హ్యారెస్ చేశాడు అంటాడు, హస్బెండ్స్ పేరెంట్స్ ఏమంటారు మా అబ్బాయి మంచివాడు అంటారు. ఇంకా మన నైబర్స్ని రిలేటివ్స్ని ఇట్లా కొంచెం విట్నెసెస్ని అడగాలి. అడిగితే వాళ్ళు అంటారు కొట్టేవాడండి, దాంట్లో ఏముంది, భర్త కంటే కొడతాడు కదా, దాంట్లో పెద్ద ఏం లెక్క కాదు కదా, అది కామన్ కదా. అదేంటి ఇది నేను ఇప్పుడు కేరళలో నిలబడి ఉన్నాను, కేరళ సపోజెడ్లీ వెరీ ఎడ్యుకేటెడ్ సొసైటీ. ఇలాంటి మాటలు ఒకవేళ ఆంధ్రాలో వింటే నాకు అంత షాక్ అయ్యేది కాదు, కానీ ఇక్కడ ఈ మ్యాట్రిలీనియల్ మేట్రియాకల్ ఎన్ని మొదలు చెప్పే వీళ్ళ సొసైటీలోనే ఇట్లా ఉంది అంటే ఇట్ వాజ్ అ బిగ్ షాక్ అనమాట. ఇంత ఈజీగా చెప్తున్నారు. ఆ పిల్ల పాపం ఆ హారాస్మెంట్ భరించలేక చచ్చిపోయింది, కొట్టేవాడు పర్వాలేదు ఏముంది గొప్ప అనేది. సో దట్ వాజ్ ఒక ఐ ఓపెనర్ అండి. మనం అనుకున్నట్టు కాదు, కేరళ సొసైటీలో కూడా చాలా ఇట్లాంటి ఇష్యూస్ ఉన్నాయండి. దట్ వాజ్ ద ఫస్ట్ కేస్ ఐ ఇన్వెస్టిగేటెడ్. ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జ్ షీట్ వరకు, రిమాండ్ రిపోర్ట్ అంతా కూడా అది అఫ్కోర్స్ మంచి ఒక శిక్ష కూడా పడింది అతనికి. సో దట్ వాజ్ అ గుడ్ ఫస్ట్ కేస్ అండ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. డీసీపీ లా అండ్ ఆర్డర్ ట్రివాండ్రం అండి, క్యాపిటల్ సిటీ. అప్పుడు ఇంకా హోమ్ మినిస్టర్ గారు ఆయనే పర్సనల్గా సెలెక్ట్ చేసి నన్ను పెట్టారనమాట. అఫ్కోర్స్ అప్పుడు ఒక పెద్ద ఇదైంది అనమాట, ఏంటంటే ఫస్ట్ ఉమెన్ డీసీపీ ఇది అది అని. అప్పుడు మాకు ఇప్పుడు ఇంకా ట్రివాండ్రం చాలా కూల్ అయిందని, ఆ రోజుల్లో చాలా బాగా వైలెన్స్ ఎక్కువ ఉండేదన్నమాట. ఏవి కూడా అక్కడ సెక్రటేరియట్ అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు క్యాపిటల్ సిటీ అంటే మొత్తం సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంటుంది, దానికి బాగా స్ట్రాంగ్ ఇది ఉంటుంది అనమాట. అయితే అప్పుడు ఏమి జరిగిందంటే ఇక్కడ సెంట్రల్ కేరళలో ఒక లాంగ్ స్టాండింగ్ 100s of years స్టాండింగ్ డిస్ప్యూట్ అండి. క్రిస్టియన్స్లోనే 2 సెక్ట్స్ అనమాట. వాళ్ళల్లో మధ్యలో వాళ్ళ ఈ గొడవలు అవి ఇవి జరుగుతూ ఉండేవి. గొడవలు జరుగుతూ ఈ చర్చెస్ మీద గొడవల మీద వాళ్ళు ఒక 10,000 మంది కూడా చేరి ఇక్కడ మా సెక్రటేరియట్ మీదకి మార్చుకొచ్చారనమాట. 10,000 సంఖ్య. దాన్ని లీడ్ చేసేది ఎవరు, ఈ బిషప్స్ ఇట్లాంటి వాళ్ళందరూ అనమాట. వాళ్ళు అప్పుడు నేను డీసీపీ, ఇంకా ఫుల్ 10,000 మంది వస్తున్నారంటే మన చాలా పెద్ద బందోబస్తు ఉంటుంది. ఆ బందోబస్తు అంతా చేశాము. అంతా చేసి ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంచెం ఒక పేరు కూడా ఉందన్నమాట, వీళ్ళు బాగా కొద్దిగా వైలెన్స్ క్రియేట్ చేస్తారని. దానికోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసి ఇంకా జనరలీ ఇప్పుడు సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళతో మాట్లాడతారు కూడా, అప్పుడు డీసీపీ లెవెల్ కాదు, బాగా ఇంటెలిజెన్స్ ఏడీజీపీలు వీళ్ళందరూ మీరేమి గొడవలు చేయొద్దు అది ఇది మాట్లాడతారు. వాళ్ళు ఓకే అని అన్నారట. అవన్నీ మనకు తర్వాత తెలిసినవి. కానీ వచ్చి అప్పుడు ఇంకా వాళ్ళు మా ఎస్ఐని సరౌండ్ చేసి మా ఎస్ఐని కొట్టారు.
కొడితే ఇంకా నేను అక్కడ స్పాట్లో ఉన్నా. ఇంకా 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 మనం ఇంకా ఆలోచన చేసేది లేదు కూడా యంగ్ ఇది కాబట్టి ఇంకా మేము తీసుకుని లాఠీ చార్జ్ చేసాం అనమాట. ఎవరైతే ఏంటి మనకు అనవసరం లేదు, వాళ్ళు బిషప్స్ కానివ్వండి ఇది కానివ్వండి. అక్కడ మా డీజీపీ గారేమో అక్కడ కంగారు పడిపోతున్నారు, ఏంటి ఇప్పుడు వీళ్ళు, ఎందుకంటే ఇప్పుడు బిషప్స్ని కొట్టేశారు పోలీస్ అంటే చాలా దారుణం. ఇంకా మేము వాళ్ళని కొట్టేసాం. ఇంకా వాళ్ళు ఏంటంటే అక్కడ అది కాక ఇంకా ఈ బస్సులను తగలబెడుతున్నారు, ఇన్ని తగలబెడుతుంటే మొత్తం లాఠీ చార్జ్ చేసి మొత్తం క్లియర్ చేసేసాం అనమాట. దట్ ఈస్ వన్ థింగ్ విచ్ వాజ్ రియల్లీ అప్రిషియేటెడ్. జనరలీ మీడియాలో కూడా అయినా ఇక్కడైనా సరే పోలీస్ యాక్షన్ తీసుకుంటే అంత అప్రిషియేట్ చేయరు. బట్ దే సా ది నిజంగా కూడా మా ఆఫీసర్స్ని వాళ్ళు కొట్టడం అనేది మావి కావాలని అల్లకల్లోలం సృష్టించడం చూసి అదొక ఇదైందనమాట. అదైతే కొంతమంది దేవర్ ఆస్కింగ్ ఫర్ మై సస్పెన్షన్ ఆల్సో. ఇట్లా వీళ్ళని కొట్టడం అనేది న్యాయం కాదు అది ఇది అని అంటే. బట్ అగైన్ అప్పుడు ఆ హోమ్ మినిస్టర్ గారే అన్నారు, నాకు తెలిసింది ఆ అమ్మాయి చూపించినంత ధైర్యం అసలు మీరు ఎవరు చూపించలేరు కదా, ఇంకా మీరు ఇంకెందుకు మాట్లాడుతున్నారు, ఇంక మాట్లాడద్దు అని అన్నారని. సో అదొక విజువల్ ఇదే అనమాట. అట్లీస్ట్ ఇంకా దాని తర్వాత అఫ్ కోర్స్ ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తే కూడా దే యూస్ టు బి వెరీ హ్యాపీ అనమాట. రికగ్నిషన్ వచ్చేసారు, వాళ్ళు అచీవ్ చేసేస్తాం అన్నట్టు ఫీల్ అయిపోయేవాళ్ళు. అప్పుడే మీ పేరు మారుమోగినట్లుంది. డీసీపీ త్రివేంద్రం ఫస్ట్ డీసీపీ. నెక్స్ట్ ఎస్పీ కొల్లం అండి. అక్కడే ఈయన అబ్దుల్ నాసర్ మదనీ అది ఒక ఇదైందనమాట. దట్ వాజ్ అ ట్రిక్కీ మ్యాటర్. అది మా కేసు కాదు, బెంగళూరు బ్లాస్ట్ కేసు అనమాట. చాలా సీరియస్ మ్యాటర్. లష్కరే తోయబా టెర్రరిస్టులు ఉన్న మ్యాటరు. ఆయన ఇప్పుడు ఇతని మీద ఒక వారెంట్ అనేది వారెంట్ ఇష్యూ చేసింది అన్నమాట. కోర్టు ఇష్యూ చేస్తే బెంగళూరు పోలీస్ వచ్చి మాకు వారెంట్ ఇష్యూ చేయాలి, మేము ఎగ్జిక్యూట్ చేయాలి, మాకు సపోర్ట్ కావాలి. మామూలుగా ఎవరు వారెంట్ సపోర్ట్ అంటే ఏముంది, మనం ఒక ఎస్ఐ 2-3 పంపిస్తాం అయిపోతుంది. కానీ ఈయన ఇప్పుడు అబ్దుల్ నాసర్ మదనీ హోమ్ డిస్ట్రిక్ట్, ఆయన ఒక పీడీపీ పార్టీకి లీడర్ హూ వాజ్ సపోర్టింగ్ ద గవర్నమెంట్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇప్పుడు మాకు ఎల్డీఎఫ్ యూడీఎఫ్ ఆయన సపోర్ట్ చేయడం, అటు చేసేవాడు ఇటు చేసేవాడు. ఆయన చాలా ఒక స్ట్రాంగ్ బలగం ఉందన్నమాట అక్కడ. అది కాక ఏంటంటే ఆయన అన్వార్ షేరి అనే చోట్ల ఆయన ఒక అనాథాశ్రమం నడిపేవాడు. ఆ అనాథాశ్రమంలో చాలా ఒక 150 మంది వరకు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ల నుంచి 15-16 ఏళ్ల వయసున్న పిల్లలు అందరూ ఉన్నారనమాట. అయితే ఆయన ఇట్లా వచ్చింది బెంగళూరు పోలీసుని తెలియగానే వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఇప్పుడు మాకు ఇదేంటంటే ఇప్పుడు మేము యాక్షన్ తీసుకుంటే పిల్లలకి ఏమి జరగకూడదు, హాని జరగకూడదు. రెండోది ఆయన ఏది జరిగినా ఇప్పుడు ఎలాంటి విజువల్ లోపల నుంచి బయటకు వచ్చినా అది కమ్యూనల్ రైట్స్లోకి వెళ్ళిపోతుంది, అది చాలా ఒక సీరియస్ మ్యాటర్ అవుతుంది. అది కాక హీజ్ అ టెర్రరిస్ట్. 3 యాంగిల్స్ ఉన్నాయన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళి కూర్చుని ఒక సవాల్ విసిరాడు అనమాట. నేను ఎక్కడున్నానో పోలీసుకి తెలుసు కదా, నేనేం దాక్కులేను, మీరే రండి, మీరే వచ్చి నన్ను తీసుకెళ్ళండి అని. సో అది మాకు ఛాలెంజ్ ఇచ్చాడు ఆయన. ఛాలెంజ్ ఇస్తే ఇంకా మేము కూర్చుని, అప్పుడు మా ఐజీ గారు ఉండేవాళ్ళు, హేమచంద్రన్ గారు అని. ఆయన చాలా కామ్ మనిషి అనమాట. నాకు కరెక్ట్ ఆపోజిట్. నేను ప్రతి దాంట్లో ఎక్సైట్ అయిపోతాను, ఆయన కామ్గా ఓకేనమ్మా ఇప్పుడు వచ్చింది సార్, మనం ఎగ్జిక్యూట్ చేయాల్సిందే కదా సార్, ఎట్లా సార్ టెర్రరిస్ట్ అయినా అది ఇది అంటే, అవును నిజమే చేయాల్సిందే, నువ్వు అన్నది కరెక్టే. కాకపోతే మనం చేసేది ఎవరికి కూడా హానికి కలగకూడదు, మన స్టేట్లో మళ్ళీ రైట్స్ కాకూడదు. ఎందుకంటే ఒకసారి ఏమైనా ఇష్యూ అయ్యి మొత్తం ఇంకా నువ్వు ఇక్కడ ఒక ఇష్యూ వల్ల మనం మొత్తం చేయకూడదు. మనం కరెక్ట్గా ప్లాన్ చేద్దాం. ప్లాన్ చేసి 2 రోజులైనా 3 రోజులైనా, లాస్ట్గా 6 రోజులు పట్టింది మాకు. కానీ మనం ప్లాన్ చేసి మొత్తం ఇంకా ఒక బందోబస్తు ప్లాన్ వేసాం. ఆ మొత్తం ప్లాన్స్ తెప్పించాం అనమాట. ఈ ఆర్ఫనేజ్ ఎట్లా ఎంట్రీ ఎక్కడి నుంచి చేస్తాం, ఇంకా ప్రాపర్ ఒక ఆపరేషన్ అంతా చేసి ఎక్కడెక్కడ టీమ్స్ ఉంటాయి వాళ్ళందరికీ బ్రీఫింగ్ అవి చేసి రెడీగా ఉండి ఫస్ట్ టైం మా వెహికల్ అక్కడికి వెళ్ళగానే ఏం చేశారు వీళ్ళు, ఆర్ఫనేజ్ నుంచి కూడా ఒక పెద్ద శబ్దం చేసేవాళ్ళు అనమాట. ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈయన సపోర్టర్స్, చుట్టుపక్కల వాళ్ళందరూ 5-6 వేల మంది వచ్చి జాయిన్ అయిపోయి ఇంకా అక్కడ గొడవ అనమాట. ఇంక ఇట్లా కాదు, ఇంకా మనకి మ్యాన్ పవర్ కావాలి, వీళ్ళందరినీ ఫస్ట్ మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట ఇట్లా వస్తారని. సరే మళ్ళీ మేము వెనక్కి వెళ్ళి మళ్ళీ అంతా చేసుకుని నెక్స్ట్ డే వెళ్ళి ఇంకా మొత్తం అక్కడ కూడా బాగా లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ టియర్ గ్యాస్ యూస్ చేసాము, ఇవన్నీ కూడా యూస్ చేసి ఇంకా ఫైరింగ్ అంటే రబ్బర్ బుల్లెట్స్ వీటితో ఫైరింగ్ చేసి అంతా క్లియర్ చేసామన్నమాట. క్లియర్ చేసి దాని తర్వాత మేము నోటీసులు పంపించాము. ఎవరైతే ఇట్లా పోలీస్ ఇది చేస్తారో దే విల్ ఆల్సో బీ లైక్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్ అన్నట్టు, మీరు పోలీస్ యాక్షన్ని ఇది చేస్తే అని చెప్పి మొత్తం నోటీసులు అన్నీ ఇంకా ఈయనకి ఉన్న సపోర్టర్స్ వీళ్ళకి అన్నీ పంపించేసి అతికిచ్చేసి తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ 144 చేసామన్నమాట. ఇంకెవ్వరు బయటికి రాకూడదు. 144 చేసి క్లియర్ చేసిన తర్వాత ఇంకప్పుడు నెమ్మదిగా వెళ్ళి యాడిక్వేట్ నెంబర్ ఆఫ్ విమెన్ పోలీసు ఇదంతా వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయన థ్యాంక్ఫుల్లీ అక్కడ మేము ఎక్స్పెక్ట్ చేసామన్నమాట. కానీ అక్కడ జరగలేదు. ఈయన మళ్ళీ వేరే చోట్ల బాగా కొంచెం వైలెన్స్ చేశాడు. కానీ పోలీసు బందోబస్తు బాగా ఉండటం వల్ల ఇటు ఒకవైపు నుంచి ఆయన మళ్ళీ 2 వైపులా ఉన్నాయి అనమాట. ఒక ఎన్హెచ్ వైపు నుంచి తీసుకెళ్తాం, అక్కడ అల్లకల్లోలం చేసి ఆయన దించేద్దాం అనుకున్నారు వాళ్ళు.
కానీ మేము సీక్రెట్గా ఆయన వెనక నుంచి తీసుకెళ్ళిపోయాం అనమాట. ఇంకెవరికి తెలియకుండా, ఎక్కడికి వెళ్తున్నాడో ఆయన తెలియకుండా ఎయిర్పోర్ట్కి చేర్చేసి అక్కడ నుంచి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇంకా అది కూడా ఒక విజువల్ ఇదిలాగా చెప్పొచ్చు మనం. అంటే మీరు ఫస్ట్ ఎవరి టార్గెట్ టచ్ చేయకుండా చుట్టూ అందరిని లిఫ్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళందరూ కేసులు కట్టి కోర్టు చుట్టూ తిరిగేలా చేశారు. తర్వాత సింపుల్ గా లిఫ్ట్ చేశారు. కొంతమంది ఆఫీసర్లు ఇమీడియట్ గా కొంచెం మజిల్ పవర్ చూపిస్తారు, అది చేయకుండా మీరు బ్రెయిన్ పవర్ వాడారు. అంటే నా బ్రెయిన్ పవర్ కాదు, అది ఐజీ గారు నన్ను కూల్ చేయటం వల్ల అనమాట. లేకపోతే నాకు వెళ్ళి నేను అప్పటికప్పుడు వెళ్ళి ఆయన పట్టుకొచ్చేద్దామని అనుకుంటున్నా. కానీ దట్ వాస్ ద రైట్ వే టు డూ ఇట్. ఎందుకంటే మనం వైలెన్స్ ఎంత కొంచెం చూపించినా అక్కడ పిల్లలకి ఏమన్నా జరిగితే మళ్ళీ అది మనకి అది ఇష్యూస్